తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే తాను ఒక పక్క మీసం తీసేస్తా అని డీఎండీకే అధినేత విజయకాంత్ సవాల్ చేశారు. తన నియోజకవర్గం రిషి వందియంలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, పనులను పరిశీలించారు. నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పోలీసు శాఖకు, అన్నా డీఎంకే వర్గాలకు సవాళ్ల మీద సవాళ్లను విసిరారు. తాను బతకడం కోసం రాజకీయాలకు రాలేదని, కష్టపడి పనిచేసి ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాలకు వచ్చానన్నారు. పాలకులు ప్రతిపక్షాల గలం నొక్కేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను నీచాతి నీచంగా చూసినందుకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఓ మారు గుర్తు చేసుకోనంటూ పరోక్షంగా అన్నాడీఎంకే వర్గాలకు చురకలంటించారు. ధర్మం గెలిచిందని అందుకే బెయిల్ రావడం లేదన్నారు. ఇక జయలలితకు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని విజయకాంత్ జోషన్ చెప్పారు. తమ అమ్మ జైల్లో ఉందని మంత్రులందరూ తెగ ఏడ్చేస్తున్నారని, అలాంటప్పుడు అమ్మ బయటకు వచ్చాకే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కారుస్తూనే పదవుల్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని విజయకాంత్ ఎద్దేవా చేశారు.